సెప్టెంబర్ 16వ తేదీ ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి. ఈ సందర్భంగా ఆమె జీవితాన్ని, సేవలను స్మరించుకోవడం గౌరవనీయమైన కర్తవ్యం. తమిళనాడు మధురైలో 1916లో ఆమె జన్మించారు. చిన్నతనంలోనే సంగీత పాఠాలు నేర్చుకున్నారు. అపూర్వమైన స్వర మాధుర్యంతో కచేరీల ద్వారా, రికార్డింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి గౌరవం తెచ్చారు. ఆమె గాత్రం వినగానే దైవికమైన శాంతి భావన కలుగుతుందనేది ప్రజల అభిప్రాయం. ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితంలో కర్ణాటక సంగీతం ప్రధాన స్థానం సంపాదించింది. త్యాగరాజులు, అన్నమాచార్యులు, పురంధరదాసు వంటి మహానుభావుల కీర్తనలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ప్రత్యేకంగా విష్ణు సహస్రనామం, భజగోవిందం, వెంకటేశ్వర సుప్రభాతం వింటుంటే భగవంతుడు కళ్ళ ముందు కనిపిస్తాడు. సినిమా రంగంలో కూడా సుబ్బులక్ష్మి పాటల ద్వారా వినలేని కృషి చేశారు. కొన్ని సినిమాలలో స్వయంగా నటించడమే కాకుండా పాటలతో కూడా అలరించారు. అయితే ఆమె ఎక్కువగా సంగీత కచేరీలకే పరిమితం చేసుకొని ప్రేక్షకులను అలరించారు. అద్భుతమైన పాటలను అందించి ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. భారతదేశం ఆమె సేవలకు గాను భారతరత్న పురస్కారంతో పాటు అనేక అవార్డులు అందించింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో గానం చేసి భారతీయ సంస్కృతికి గౌరవం తీసుకొని వచ్చారు. సుబ్బులక్ష్మి భక్తి సంగీతాన్ని సాధారణ ప్రజల హృదయాల్లోకి చేర్చిన ఒక మహత్తర కళాకారిణి. ఆమె జయంతి సందర్భంగా ఆమె గాన సేవలను స్మరించుకుంటూనే వారి నుంచి ప్రేరణ పొందే ప్రయత్నం చేద్దాం.